బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగుతుంది. నిత్యం అందలాగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తుంది కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్. గతంలో ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం జేజేలు పలుకుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని ప్రజాసేవా భవన్ నుండి మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్లో ఉన్నాం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా గత 20 రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఈ అన్నదాన కేంద్రం రోజు రోజు కూడా వందలాది సంఖ్యలో వస్తున్నటువంటి ఒక కార్యకర్తలు, సందర్శకులు, అన్నార్థులకు ఆకలి తీరుస్తోంది ప్రజాసేవా భవన్. అయితే ఇది తను ఉన్నంత వరకు ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యాన్నదానం కొనసాగుతుందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి ఎలా సాగుతోంది దీని గురించి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిత్యాన్నదానం అయితే ప్రతిరోజు కొనసాగుతుందని చెప్తున్నారు. అంటే మీరు చూసిన వరకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం చూశారు? ఇది వరకు అయితే ఎప్పుడు సార్, నేను మస్తూరులో ఇప్పుడు నాకు 65 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు కానీ ఇదివరకు ఇసుంటి అన్నదానం చేసిన పురుషుడు ఇదివరకు కూడా నేను చూడలే. అంతేకాకుండా కేవలం ఒక అన్నదానమే కాదు, ఆయన తన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి యొక్క దాని సందర్భంగా అనేక అంటే ఈ యొక్క బేల జయనత్ అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చెప్తున్నారు. ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? కంది శ్రీనివాస్ నుంచి అచ్చిన నుంచి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి పేదవాళ్ళని కలుస్తున్నారు, ప్రతి వాళ్ళతో ముచ్చట్లాడుతున్నాడు, దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముందు సార్ ఒక నెల కన్నా ముందు చెప్రిలో పోయి అమ్మాత ఆయనకు పోయి ఆయనకు పైసలు ఇచ్చి వాళ్ళకు అలా పెన్లం భార్య వాళ్ళు ఇద్దరు కూడా అంటే వికలాంగులు సార్, వీళ్ళకి ఏం లేకుండా ఇది వరకు వాళ్ళకు ఇది ఇప్పించిండు సార్, ఏం పెన్షన్ ఇప్పించిండు సార్ పోయి ఇక్కడ చెప్రిలో పోయి మొత్తం క్యాంప్ పోయి అక్కడ ఫోటోలు దిగిన చూసిండొచ్చు, వ్యక్తులు కూడా బాగా చూసిండు సార్. అయితే జై శ్రీరామ్. మీరు చెప్పండి, అంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక అన్నదానం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరు పెట్టినది ఇస్తే లేదు, అన్నగారు వచ్చి అన్నదానం చేయడం చాలా మంచిగా అనిపిస్తున్నది. ఒక 1000 మంది పరిగా ఇక్కడ తింటున్నారు, మంచిగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు పెట్టింది లేదు. అంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, తర్వాత అన్నదానాలు, తర్వాత ప్రతిరోజు అంటే ఆయన ఎప్పుడు కూడా అంటే ఆదిలాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గ్రామాన పర్యటిస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా అర్థం? ఇంతవరకు అన్నం తప్ప ఎవరిని చూడలేదు. గ్రామానికి అన్నగారు వచ్చి నుంచి ప్రతిరోజు వెళ్తున్నారు, అందరినీ కలుసుకుంటున్నారు, ప్రతి ఇంటికి అలా సమస్యలు తెచ్చుకుంటున్నారు, దాన్ని మంచిగా చేస్తున్నారు. ఆర్థిక సాయం ఎంతో కొంత, కానీ ఇంతవరకు ఎవరు చేయలేరు. అన్నగారిని చూస్తే మాకు కొంచెం మంచిగా అనిపిస్తున్నది, ఆయనకు సహాయపడాలని మా యొక్క కోరిక. అంటే ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇలాంటి వ్యక్తిని మనం స్వాగతించే అవకాశం? ప్రస్తుతానికి అయితే చూసుకుంటే అన్నం చేతులు ఉంది. ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపులే మంచిగా డెవలప్మెంట్ చేస్తలేరు. సార్ వస్తే మేము చేయలేరుతో మా ఒక ఒపీనియన్. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది సార్. కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ అన్నదాన శిబిరాన్ని ఓపెన్ చేసి చాలా బాగా ప్రతి పేదలకు మంచి ఉపాధి హామీ కలిగించినట్టు, అన్నం లేని వారికి అన్నం కూడా పెట్టినట్టుగా చాలా సంతోషంగా ఉన్నది. కావున మరియు ప్రతి పల్లెకు వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు తెలిసినంత ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తూ మరియు అందరినీ ముందుకు చైతన్యంగా తీసుకువెళ్తున్నారు. మాలాంటి యూత్ పిల్లలనే కాదు సార్, ఎవరిని ఉద్దేశించినట్టు కాదు నేను మాట్లాడుతున్నట్టు, ఎవరి మీద ద్వేషాన్ని బట్టి కాదు సార్. ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకు వెనకాల నేను సపోర్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి ఆయన బ్లడ్ డొనేషన్ మరియు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆర్థిక సాయం చేయడం కానీ నేను ఇంతవరకు ఏం ఆశించాలి ఆయన సార్ గురించి. కానీ ఆయన ఉద్దేశాన్ని చూసి, ఆయన మంచి తత్వం చూసి ఆయనకు నేను ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి వ్యక్తులు కనుక రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు రావాలి సార్. ఎందుకంటే హాస్పిటల్లో ఎందరో ఇప్పుడు రోగున్న భార్య ఉన్నాడు, వాళ్ళ పక్కకు పేషెంట్లకు కావాలి వచ్చినారు కూడా ఇక్కడ తిని వెళ్తున్నారు. కావున ఇంతవరకు అల్లాలనైతే సార్ ఇటువంటి సేవ అన్నదానం ఎక్కడ చూడలేదు. సార్ ఒక్కరే పెట్టి మంచి చేయుతాన్ని అందిస్తున్నాడు అన్నం లేని వారికి. కావున ఇటువంటి లీడర్ని గెలిపించాలని కోరుకుంటూ ప్రతిరోజు మనకు ఇక్కడ అనేక మంది వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక వికలాంగులు ఉన్నారు, వాళ్ళతో అడిగి చెప్తాను. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అన్నదానం? సార్, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత మన తెలంగాణ సాధించి 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది కాబట్టి
ఇటువంటి దివ్యాంగులకు వైవృద్ధులకు తర్వాత వ్యవసాయ కార్మికులకు అనేది ఇంత చిన్న పెద్ద ఇంత వివిధ వందల మందిని ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అన్నదానం చేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ప్రతి మండలంలో గ్రామాలలో కూడా తిరిగి నిరుపేద కుటుంబాలని ఎంతో సాధ్యమైనంత వాళ్ళకు విరామం అందించి ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటున్న ఘనతా నాయకుడు మన కంది శ్రీనివాస్ నాయకుడు. అయితే మేమందరూ దివ్యాంగులం కూడా మనం ఏం కూన్నామంటే ఇటువంటి నాయకుడు ఉంటే మనకు అనేక మంది సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవచ్చని అన్న మేము విప్లవంగా మేము రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో మేము ప్రచారమంతా దూసుకొని మేము వికలాంగులం కూడా అన్న వెంట దూసుకొని వెళ్ళి అన్న కోసం మేము నిద్ర ఏం లేకుండా కూడా ఇటువంటి నాయకుడిని గెలిపించడానికి అయితే మేము కూడా యావత్తు వికలాంగుల సంఘం నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని చోట్ల అయితే అన్నకు టికెట్ రావాలని చెప్పేసి కొంతమంది ఆ దైవ కార్యాల్లో పూజలు కూడా చేస్తున్నాడు. ఇదే చెప్తారు. కరెక్టే, అన్నకు వస్తే మాకు సంతోషం. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ అన్నకు రావాలి. మా అన్న వచ్చేస్తేనే మా సమస్యలు కూడా చాలా దూరం అయిపోతుంది. ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. అంటే మేము వికలాంగులం అయితే మమ్మల్ని ఆసరా పెన్షన్ 3000 ఇస్తున్నారు సార్. అది ఆసరా పెన్షన్ 3000 కూడా సరిపోకడం లేదు. అయితే దీనికి మా వికలాంగుల కోసం అనేక హక్కులు ఉంది. అయితే తెలంగాణ మన టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మీకు వృద్ధుల పింఛన్ వస్తుంది కదా, మీకు ఆసరా పెన్షన్ వస్తుంది కదా, మీకు హక్కులు ఎందుకు అనేసి ఇంత హీనంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని అన్నదానం చేసి అన్న ఆదుకుంటున్నాడు. కాబట్టి అటువంటి నాయకుడు మాకు కంపల్సరీ మేము కావాలి. అన్న వెంట మేము కింద మీద అయినా సరే అన్నకు టికెట్ కోసం మేము పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. అన్నకు టికెట్ రాకపోతే కానీ మేము అన్న లాంటి నాయకుడిని మేము టికెట్లు ఇప్పించి భారీ మెజారిటీగా అన్నకే గెలిపిస్తామనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి ఈ అన్నదానం గురించి కానీ, తర్వాత రోజు వస్తున్నట్టుగా వినతుల గురించి. అంటే కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రావాలా, టికెట్ వస్తే మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరే ఉంటారు. అయితే ఈ అన్నదానం మంచిదే, అంటే సేవా కార్యక్రమే. కానీ సార్ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఎందరో మంది ఇల్లు లేని ఉన్నారు. ఇక్కడ రేషన్ కార్డులు లేవు, తర్వాత పింఛన్లు బాగా మందికి రాలేదు. వాళ్ళందరికీ సార్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాదే అంటున్నాడు. కాబట్టి సార్ని బీజేపీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తాం ఖచ్చితంగా సార్ని. అది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఏదంటే మొత్తం మీద కంది శ్రీనివాసరెడ్డి గారి లాంటి నాయకుడు చాలా అరుదుగా వస్తారు. ఇలా మా ముందుకు వచ్చినటువంటి ఒక నాయకుడిని ఖచ్చితంగా అతనికి టికెట్ రావాలని చెప్పేసి ఆ దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఒకవేళ టికెట్ వస్తే గెలిపించే బాధ్యత మాదే అని చెప్తున్నారు. మొత్తం మీద సమస్యలపై పోరాడి అభివృద్ధి చేయనటువంటి ఒక నాయకుల్ని ప్రశ్నించి దమ్మున్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.